మనకందరికీ ఒక విషయం బాగా తెలిసిందే. అదేంటంటే మార్స్కి 2 మూన్స్ ఉన్నాయి. ఒకదాని పేరు ఫోబోస్, ఒకదాని పేరు డీమోస్. ఈ రెండింటి యొక్క షేప్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఈ విషయం తప్ప మనకు వీటి గురించి అంత ఇంపార్టెంట్ విషయాలు ఏమీ కూడా మనకు తెలియదు. అయితే రీసెంట్గా శాస్త్రవేత్తలు ఒక కొత్త విషయాన్ని కనుగొన్నారు. ఫోబోస్ యొక్క సర్ఫేస్ మీద ఒక స్ట్రేంజ్ ఫెనోమెనాని కనుగొన్నారు. అండ్ ఇప్పటికీ కూడా దాని వెనక ఉన్న జవాబు ఏంటనేది పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. ఇంతకీ ఆ ఫెనోమెనాన్ ఏంటి, అది మనకి ఎటువంటి విషయాలు తెలియజేస్తోంది, సోలార్ సిస్టమ్ గురించి మనకి అది ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. అమెరికన్ ఆస్ట్రోనమర్ అయిన ఆజాఫ్ హాల్ అనే పర్సన్ ఈ ఫోబోస్ని డీమోస్ని మొట్టమొదటిసారిగా 1577వ సంవత్సరంలో కనుగొన్నాడు. అండ్ మనకందరికీ తెలిసిందే కదా, సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ అన్నిటినీ కూడా గ్రీక్ మరియు రోమన్ దేవుళ్ళ పేర్ల మీదుగా పెట్టడం జరిగింది. ఒకవేళ మీకు తెలియకపోయినట్టయితే వాటి కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చెబుతాను. మార్స్ని కనుక మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఏరిస్ అనే ఒక వార్ డైటీ యొక్క పేరు మీదుగా ఈ పేరైతే పెట్టారు. అంటే అతను ఒక రోమన్ వార్ డైటీ. అండ్ ఇన్ఫాక్ట్ దాని యొక్క శాటిలైట్స్ కూడా అందుకే ఆ పేర్లు పెట్టారు. ఏరిస్ యొక్క 2 పిల్లల పేర్లు ఫోబోస్ మరియు డీమోస్, వాళ్ళ పేర్లే ఆ రెండింటికి కూడా పెట్టడం జరిగింది. కాకపోతే ఆ పేర్లకు ఉన్న మీనింగ్స్ మాత్రం కొంచెం భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే ఫోబోస్ అంటే ఫియర్ అని అర్థం, డీమోస్ అంటే హారర్ అని అర్థం. సో ఫియర్ హారర్ని తన చుట్టూ తిప్పుకుంటుందన్నమాట మార్స్. అయితే 1971లో నాసా యొక్క మారినర్ 9 టెలిస్కోప్ వీటి యొక్క ఇమేజెస్ మనకు మొట్టమొదటిసారిగా అందించింది. అప్పటి వరకు మనం ఏమనుకునే వాళ్ళం అంటే ఈ రెండు కూడా మిగతా మూన్స్ లాగే నార్మల్గా ఉంటాయేమో, గుండ్రంగా ఉంటాయేమో అనుకుంటూ ఉండేవారు. కానీ అప్పుడు మాత్రమే వీటి యొక్క వియర్డ్ షేప్ గురించి మనకు తెలిసింది. అండ్ ఇవి అన్స్టేబుల్ ఆర్బిట్ని కూడా కలిగి ఉన్నాయి అనే విషయం కూడా మనకి అప్పుడే తెలిసింది. అయితే ఇంకేమోను కూడా ఇలాగ వింతగా అయితే ప్రవర్తించట్లేదనే విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు అప్పుడే కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే సోలార్ సిస్టంలోని ఏ మూను కూడా దాని యొక్క పేరెంట్ ప్లానెట్కి ఇంత క్లోజ్గా మూవ్ అవ్వదు. కానీ ఈ రెండు మాత్రం చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాయి. అయితే ఆ రెండు మార్స్కి అంత దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మనం మార్స్ యొక్క సర్ఫేస్ మీద కనుక నుంచున్నట్టయితే మనం వాటిని చూడడం చాలా కష్టం. దానికి కారణం ఏంటంటే మార్స్ యొక్క కర్వేచర్. దాని కారణంగా ఫోబోస్ మరియు డీమోస్ రెండు కూడా మన వ్యూ నుంచి హైడ్ అయిపోతూ ఉంటాయి. ఒకవేళ మీరు ఎక్కడైనా ఈక్వేటర్ దగ్గర కనుక ఉన్నట్టయితే ఫోబోస్ మీకు కనబడుతూ ఉండొచ్చు, అది కూడా ఒక నార్మల్ ఆస్ట్రాయిడ్ లా కనబడుతూ ఉంటుంది. డీమోస్ మాత్రం మీకు ఒక స్టార్ లాగా అయితే కనబడుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఈ శాటిలైట్స్ అన్ని కూడా బేసిక్గానే కొన్ని క్రమ్స్ని కలిగి ఉన్నాయి. అంటే మన మూన్తో కంపేర్ చేసినట్టయితే ఇవి చాలా డిఫరెంట్గా వింత వింత ఆకారాల్లో కనబడుతూ ఉంటాయి. అలాగే చాలా చిన్నగా కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే బ్రైట్నెస్ కూడా తక్కువ ఉంటుంది. దాని కారణంగా ఇవి మనకి చాలా అంటే చాలా డల్గా కనబడుతూ ఉంటాయి. అయితే శాస్త్రవేత్తలు మొదట ఏమనుకునేవారంటే ఈ శాటిలైట్స్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ దగ్గర ఉంది అనుకునేవారు. కానీ ఆ తర్వాత శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు స్పేస్కి సంబంధించిన హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేస్తుంటారు. అలా చేస్తున్న టైంలో స్పేస్లోని వేరు ఆబ్జెక్ట్స్కి సంబంధించిన వేరు విషయాలు తెలుస్తూ ఉంటాయి. మనకి డెంట్స్ కానీ, స్క్రాచెస్ కానీ, క్రాక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అండ్ అవన్నీ ఎప్పుడు ఏర్పడ్డాయి అనే విషయం మీద పరిశోధనలు చేసినప్పుడు మనకి మరిన్ని కొత్త విషయాలు బయటపడుతూ ఉంటాయి. అలాగా శాస్త్రవేత్తలు వీటి విషయంలో కూడా పరిశోధనలు చేస్తున్న టైంలో ఈ ఫోబోస్ మరియు డీమోస్కి సంబంధించిన మరొక ఆసక్తికరమైన విషయం బయటపడింది. శాస్త్రవేత్తలు అంతకు ముందంతా కూడా ఈ రెండు ట్విన్స్ అనుకునేవారు. అంటే భూమి నుంచి చంద్రుడు ఎలా అయితే సెపరేట్ అయ్యి బయటకు వచ్చాడో అలాగే ఈ రెండు కూడా మార్స్ నుంచి సెపరేట్ అయ్యి బయటకు వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడేవారు. కానీ నాసా వాళ్ళ యొక్క వైకింగ్ ఆర్బిటర్ వీటికి సంబంధించిన కొత్త ఇమేజెస్ బయటికి రిలీజ్ చేసింది. అప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఈ రెండింటికి మధ్య చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ ఫోబోస్ యొక్క సర్ఫేస్ మొత్తం కూడా భారీ గ్రూవ్స్తో నిండిపోయి ఉంది. అండ్ కొన్ని గ్రూవ్స్ అయితే చాలా అంటే చాలా పొడుగ్గా ఒక సిరీస్లా కొనసాగుతూ వచ్చాయి. అండ్ వాటి యొక్క లోతు కూడా చాలా ఎక్కువగా కనబడుతూ వచ్చింది. అండ్ కొన్ని డీప్ పిట్స్ అయితే ఫోబోస్ యొక్క ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ వరకు ఉన్నాయి. బేసిక్గా ఇలాంటివన్నీ కూడా వేరు మూన్స్ మీద కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే వేరు స్పేస్ ఆబ్జెక్ట్స్ మీద కూడా కనబడుతూ ఉంటాయి. అందులో వింత ఏముందనుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న వింత ఏంటి అంటే మిగతా అన్ని మూన్స్ కంటే దీంట్లో మాత్రమే ఎక్కువ సంఖ్యలో గ్రూవ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే పూర్తి స్థాయిలో గ్రూవ్స్తో కవర్ అయిపోయి ఉంది. ఏ న్యాచురల్ శాటిలైట్ కానీ ఏ స్పేస్ ఆబ్జెక్ట్ కానీ పూర్తి స్థాయిలో గ్రూవ్స్తో నిండిపోయి ఉండదు. కానీ ఇది అలా నిండిపోయి ఉందంటే ఇది చాలా అంటే చాలా పెద్ద విషయం. అండ్ కొన్ని చోట్ల వాటి యొక్క లెంత్ 12 మైళ్ళ వరకు ఉంది, వెడల్పు 660 అడుగుల వరకు ఉంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గ్రూవ్స్ ఒక్కొక్క చోట ఒకదాన్నొకటి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కూడా. అంటే ఈ ఫోబోస్ మీద ఏదో ఒక అటాక్ మాత్రమే కాదు, చాలా రకాల ట్రొమాటిక్ స్పేస్ ఈవెంట్స్ అయితే జరిగాయి. అంటే ఆస్ట్రాయిడ్ అటాక్స్ కానీ, మెట్రాయిడ్ అటాక్స్ కానీ, కామెట్ అటాక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా
చాలా పెద్ద సంఖ్యలో జరిగాయని అయితే అప్పుడు శాస్త్రవేత్తలకు అర్థమైంది. బట్ శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా ఎగ్జాక్ట్గా ఏం జరిగిందనేది తెలియజేయలేకపోతున్నారు. కానీ కొన్ని థియరీస్ని, కొన్ని ఐడియాలజీస్ని మాత్రం వాళ్ళైతే తెలియజేశారు. ఇన్ఫాక్ట్ వాటిలో ఏ ఒక్కటి ప్రూవ్ అయినా కూడా ఫోబోస్ యొక్క గతం గురించి మాత్రమే కాదు, మన సోలార్ సిస్టమ్ యొక్క ఫ్యూచర్ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. థియరీ నెంబర్ 1, ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్. బేసిక్గా ఆస్ట్రాయిడ్లు చాలా పెద్ద సంఖ్యలో దీని మీద పడటం వల్లనే ఇవి ఇలా ఫామ్ అయి ఉండొచ్చు. అండ్ ఈ ఫోబోస్ మీద 6 మైళ్ళ వెడల్పున్న ఒక క్రేటర్ కూడా ఉంది. దాని పేరు యాంగ్లైన్ స్టిక్నీ. ఈ యాంగ్లైన్ స్టిక్నీ ఫామ్ అవడానికి కూడా మెట్రాయిడ్ అటాకే కారణమై ఉండొచ్చు, లేదంటే ఆస్ట్రాయిడ్ అటాక్ కారణమై ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. ఈ పేరు ఇంకెవరిదో కాదు, అసఫ్ హాల్ యొక్క భార్య పేరు. అంటే అతనే కదా ఈ రెండింటిని కూడా కనుగొన్నాడు. అతనికి పోస్ట్ డెత్ యానివర్సరీ గిఫ్ట్గా ఈ గిఫ్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. అతని భార్య పేరుని దీనికి అయితే పెట్టారు. అయితే ఈ ఫస్ట్ థియరీ కొంచెం ప్రాక్టికల్గానే రియలే అనిపిస్తుంది. ఎందుకంటే ఆస్ట్రానామికల్ ఆబ్జెక్ట్స్ ఫోబోస్ మీద చాలా పెద్ద సంఖ్యలో అటాక్ చేసే అనడానికి మన దగ్గర సోలార్ సిస్టమ్కి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది. అంటే ఆ ప్రాంతంలో ఆస్ట్రాయిడ్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయి. అండ్ వాటి కారణంగా ఆల్రెడీ చాలా గ్రహాలు కానీ, లేదంటే చాలా శాటిలైట్స్ కానీ చాలాసార్లు ఎఫెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో డెఫినెట్గా వాటి కారణంగా ఈ గ్రూవ్స్ ఫామ్ అయి ఉండొచ్చని అయితే శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక ఆస్ట్రాయిడ్ ఒక ప్రాంతం మీద పడ్డాది అంటే ఆ ప్రాంతంలో పెద్ద క్రేటర్ క్రియేట్ అవుతుంది, అందులో నో డౌట్. కానీ ఇక్కడ ఆ క్రేటర్ యొక్క లోపల భాగంలో మనకి ఎక్కడా కూడా గ్రూవ్స్ అనేవి కనిపించట్లేదు. ఆ క్రేటర్ యొక్క బయట భాగంలో మాత్రమే మన గ్రూవ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో డెఫినెట్గా ఒక కొలిషన్ కారణంగా ఈ గ్రూవ్స్ అయితే క్రియేట్ అవ్వలేదు. ఎందుకంటే ఒకవేళ అలా జరిగినట్టయితే గ్రూవ్స్ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అయ్యే అవకాశాలు కూడా లేవు కదా. సో డెఫినెట్గా ఏదో ఒక కాస్మిక్ కోఇన్సిడెంట్స్ అనేది జరిగి ఉండొచ్చు ఈ ప్రాంతంలో. అదేంటనేది మనం తెలుసుకోలేకపోతున్నాం అనేది శాస్త్రవేత్తలు చెప్పే మాట. అండ్ తర్వాత సెకండ్ థియరీ ఏంటంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ స్పేస్ డెబ్రిస్. అంటే స్పేస్లో చాలా పెద్ద సంఖ్యలో డెబ్రిస్ ఉంటుంది అన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. బేసిక్గా ఇందాక చెప్పుకున్నది ఇది ఆల్మోస్ట్ ఒకలాగే అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఆస్ట్రాయిడ్స్ అనేవి కంప్లీట్గా స్పేస్ డెబ్రిస్ కిందకి రావు. స్పేస్ డెబ్రిస్ అంటే కొన్నిసార్లు గ్రహాల నుంచి కొంత మెటీరియల్ స్పేస్లోకి బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ మెటీరియలే మళ్ళీ వచ్చి వాటి ఒక శాటిలైట్స్ మీద కానీ, లేదంటే ఆ గ్రహాల మీద కానీ పడి కొలైడ్ అవుతూ ఉంటాయి. అటువంటప్పుడు కూడా ఇటువంటి గ్రూవ్స్ అనేవి క్రియేట్ అయ్యే ఛాన్స్లు అయితే ఉంటాయి. ఫోబోస్ను కూడా అటువంటిది ఏదో ఒకటి క్రాష్ అయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అయితే ఒకటి కాకుండా కొన్ని బంచ్ ఆఫ్ రాక్స్ దాన్ని ఢీకొని ఉండొచ్చు అని అయితే చెబుతున్నారు. అండ్ అవన్నీ కూడా మేబీ మార్స్ నుంచే బయటకు వచ్చి ఉండొచ్చు, లేదంటే ఇంకెక్కడి నుంచైనా సరే బయటకు వచ్చి మార్స్ యొక్క అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యి ఈ రెండింటి మీద కూడా క్రాష్ అయి ఉండొచ్చు అని తెలియజేస్తున్నారు. ఈ మూన్కి దగ్గరగా వచ్చి కొంచెం దూరంగా వెళ్ళిపోతున్న వాటిని కూడా కొన్నిసార్లు ఇదే అట్రాక్ట్ చేసి దాని మీదకి లాక్కున్న సందర్భాలు కూడా ఉండి ఉండొచ్చు. దాని కారణంగా కూడా ఇది ఇలాంటి గ్రూవ్స్కి అటాక్ అయి ఉండొచ్చు అని అయితే శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. బట్ దీని యొక్క గ్రావిటీ అయితే కొంచెం తక్కువే కాబట్టి డైరెక్ట్గా దీని మీదకి అటాక్ చేయించుకునేలాగా అదే అన్నింటినీ కూడా తన మీదకి లాక్కునే అవకాశం అయితే లేదు. సో డెఫినెట్గా వేరే ఏదైనా రాక్స్ కనుక వచ్చి దీన్ని ఢీ కొడితేనే దీని మీద ఈ ప్రాబ్లం అయితే క్రియేట్ అయి ఉండొచ్చు. ఇదైతే శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే మనం మార్స్ మీద కానీ, లేదంటే ఈ మూన్స్ యొక్క సర్ఫేస్ల మీద కానీ ఎక్కడా కూడా మనం బౌల్డర్స్ని చూడలేదు. అంటే ఈ డెబ్రిస్ అంతా కూడా ఆ బౌల్డర్స్ లేదా రాక్స్ కారణంగానే క్రియేట్ అయి ఉండొచ్చు కదా. ఒకవేళ అవి నిజంగానే అటువంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసినట్టయితే గ్రావిటీ కారణంగా అవన్నీ కూడా అక్కడే ఉండిపోవాలి, మార్స్ యొక్క ఆర్బిట్లోనే తిరుగుతూ ఉండాలి, లేదంటే ఫోబోస్లో ఒక భాగంగా మారిపోవాలి. బట్ అలా ఏమీ జరగకుండా ఎక్కడ కూడా మనకి ఏమీ కనిపించట్లేదు. వాటికి సంబంధించిన ఎవిడెన్స్ ఏది కూడా మనకు దొరకట్లేదు. అయితే కొంతమంది ఏమంటున్నారు అంటే ఆ డస్ట్ లేయర్స్ యొక్క కింద భాగంలో అవి చిక్కుకుపోయి ఉండొచ్చు, మనం వాటిని కనుగొనడానికి టైం పట్టొచ్చు అనేది తెలియజేస్తున్నారు. బట్ ఆ ఎక్స్ప్లెనేషన్ ఆస్ట్రోనమర్స్ని కానీ, రీసెర్చర్లను కానీ సాటిస్ఫై చేయలేకపోతుంది. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటారు. అదేంటంటే ఆ స్టిక్నీ క్రేటర్కి, గ్రూవ్స్కి అసలు ఏమాత్రం సంబంధం లేదని చెబుతూ ఉంటారు. రియల్ కల్ప్రిట్ వేరొకరున్నారు, ఇంకెవరో కాదు, అత్యంత పవర్ఫుల్ అయిన దాని ఒరిజినల్ ప్లానెట్ అయిన మార్సే అని చెబుతూ ఉంటారు. ఇక్కడే మనకి థర్డ్ థియరీ వస్తుంది, మార్స్ ఈజ్ ఏ ట్విస్ట్ విలన్. బేసిక్గా ప్రీవియస్ రెండు థియరీస్ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి. ఆ ఫోబోస్, డీమోస్ ఈ రెండు కూడా మార్స్ యొక్క పీసెసే. అండ్ మన చంద్రుడు ఎలాగైతే భూమి నుంచి వేరుపడి ఒక శాటిలైట్గా మారాడో అలాగే ఇవి కూడా మార్స్ నుంచి బయటకు వచ్చాయి అనే థియరీస్ ఆధారంగా చెప్పబడిన థియరీస్. బట్ రీసెంట్గా కొన్ని అబ్జర్వేషన్స్ చేయడం జరిగింది నాసా యొక్క మార్స్ గ్లోబల్ సర్వేయర్ ద్వారా. అప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఫోబోస్ మరియు డీమోస్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్కువగా మెట్రాయిడ్స్ మరియు ఆస్ట్రాయిడ్స్లో కనబడుతూ వచ్చాయని తెలియజేశారు. సో ఒకవేళ ఫోబోస్, డీమోస్ ఈ రెండు కూడా ఆస్ట్రాయిడ్స్ అయినట్టయితే
మార్స్ నుంచి వచ్చినవా కాదా అనేది పక్కన పెట్టినట్టయితే అవి రెండు జనరల్గానే ఆస్ట్రాయిడ్స్ అయినట్టయితే ఏంటి పొజిషన్? బేసిక్గా ఒక ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే, మార్స్కి మరియు జూపిటర్కి మధ్యలో. అండ్ మనం ఈ ఫోబోస్ మరియు డీమోస్ యొక్క సైజ్ని కానీ కంపోజిషన్ కనుక చూసుకున్నట్టయితే అవి ఆటోమేటిక్గా ఆస్ట్రాయిడ్స్తో మ్యాచ్ అవుతూ ఉంటాయి. సో ఈ బెల్ట్కి చెందినవే అయి ఉండొచ్చు. అయితే ఒకరోజు అవి ఆ బెల్ట్ నుంచి బయటకు వచ్చేసిన టైంలో మార్స్ యొక్క గ్రావిటీ తనని తన వైపుకు లాక్కొని తన ఆర్బిట్లోకి ఉంచేసుకొని ఉండొచ్చు. దీన్ని ఆస్ట్రాయిడ్ క్యాప్చర్ అని పిలుస్తూ ఉంటారు. సాధారణంగా ఇది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది, బట్ మార్స్ విషయంలో ఇలా జరిగి ఉండొచ్చు. అప్పటి నుంచి ఇలా మార్స్ చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు. అండ్ వీటి యొక్క ఆర్బిట్స్ కూడా అలా సేమ్ పొజిషన్లో ఉండడం, వింతైన ఆర్బిటల్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా సేమ్ పొజిషన్లో ఉండడం అనేది మాత్రం చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ అని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అండ్ మార్స్ యొక్క అట్మాస్ఫియర్ ఏమో రేరిఫైడ్ అట్మాస్ఫియర్, దాని కారణంగా ఇది ఆస్ట్రాయిడ్స్ని క్యాప్చర్ చేసుకునే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెబుతున్నారంటే, ఒకవేళ బయట ఎక్కడి నుంచైనా వచ్చిన వాటిని తన గ్రావిటీ ద్వారా తన వైపుకు లాక్కున్నట్టయితే ఇమీడియట్గా మార్స్ వాటిని పేల్చేస్తుంది, నాశనం చేసేస్తుంది. అంతేగాని తన మూన్స్గా మార్చుకోదని అయితే చెబుతున్నారు. బట్ అలాగే జరిగిందనేది 80% మంది శాస్త్రవేత్తల యొక్క వాదన. అయితే మరికొంతమంది ఏమని చెబుతున్నారంటే, ఈ ఫోబోస్ మీద ఈ గ్రూవ్స్ ఫామ్ అవడానికి కారణం మార్సే. మార్స్ మీద నుంచి టైడల్ ఫోర్సెస్ వస్తూ ఉంటాయి, అవి మార్స్కి మరియు ఫోబోస్కి మధ్యలో తిరుగుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మూన్, ఎర్త్ కూడా ఇటువంటి టైడల్ ఫోర్సెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. మనకి సముద్రంలో అలలు వచ్చేది అందువలనే. పౌర్ణమి టైంలో టైడల్ ఫోర్సెస్ ఎక్కువ అవడం వల్లనే అలలు పెరుగుతూ ఉంటాయి, అలాగే అమావాస్య టైంలో తగ్గుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా చెబుతూ ఉంటారు. అండ్ దీని కారణంగానే ఫోబోస్ యొక్క సర్ఫేస్ అంతా కూడా బాగా డిస్టార్ట్ అయ్యింది. అండ్ అంతేకాకుండా మార్స్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్సెస్ యొక్క ఇంపాక్ట్ కూడా దాని మీద ఎక్కువగానే పడిందని అయితే శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. సో ఈ మార్స్ యొక్క గ్రావిటీ కారణంగా ఫోబోస్ మెల్లిమెల్లిగా దానికి దగ్గర అయిపోతుంది మార్స్కి. సో అప్కమింగ్ కొన్ని సంవత్సరాలలో ఇది మార్స్ మీదకి పడిపోయి మార్స్ని కూడా కొంతవరకు డ్యామేజ్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి 100 సంవత్సరాలకి ఇది 0.7 ఇంచెస్ వరకు దగ్గర అవుతుందంట మార్స్కి. అండ్ ఇప్పటి వరకు 6.5 అడుగుల దూరం తగ్గింది. అండ్ ఇంకా దగ్గర అవుతున్న కొద్దీ అది మరింత వీక్గా, మరింత ఫ్రాజైల్గా మారిపోతుంది. టైడల్ ఫోర్సెస్కి ఇంకా ఎక్కువగా ఇంపాక్ట్ చేయబడుతూ ఉంటుంది. అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ పడుతుంది. అండ్ ఆ టైంలో ఫోబోస్ మీద గ్రూవ్స్ మరియు స్క్రాచెస్ ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. సో అప్కమింగ్ 30 to 50 మిలియన్ ఇయర్స్ టైంలో ఫోబోస్ మార్స్ మీద కొలైడ్ అయిపోవడం కానీ, లేదంటే డిసింటిగ్రేట్ అయిపోవడం కానీ ఏదో ఒకటి జరగచ్చని అయితే శాస్త్రాలు తెలియజేస్తున్నారు. అప్పుడు ఆ ఫోబోస్ చిన్న చిన్న రాళ్లగా మారిపోతుంది. ఒకవేళ డిసింటిగ్రేట్ అయినట్టయితే సాటర్న్ మరియు నెప్ట్యూన్ లాగా దీనికి కూడా ఒక రింగ్ వంటిది అయితే ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అందుకనే శాస్త్రవేత్తలు దీన్ని డూమ్డ్ మార్షియన్ మూన్ అని అయితే పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఎప్పుడు అంతరించిపోతుందో, ఎప్పుడు నాశనం అయిపోతుందో దానికే తెలియదు. కాకపోతే మనమైతే అప్పటి వరకు బతికుంటాం అనేది తెలియదు. ఎందుకంటే 50 మిలియన్ ఇయర్స్ అంటే మనమంటే నేను అంటుంది ఇప్పుడు ఏజ్ వాళ్ళు కాదు, ఏకంగా మనుషులే బ్రతికుంటారో లేదు తెలియదు కదా అప్పటిదాకా అంటున్నాను నేను. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ థీరీస్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వీటి ద్వారా మనం ఫోబోస్ యొక్క బ్యాక్ స్టోరీని కనుక తెలుసుకోగలిగినట్టయితే ఇంకా సిచ్యువేషన్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అప్పుడు మార్స్ అసలు ఎలాగ వీటిని దగ్గరికి చేరదీసింది అనే విషయం మీద కూడా మనకు క్లారిటీ వస్తుంది. కాబట్టి అప్పుడు వీటి గురించి మనం మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. మన సోలార్ సిస్టమ్ గురించి కూడా ఇంకొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దాట్స్ ఇట్ గైస్, చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.